అందరికీ నమస్కారం అండి. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారి పరమ గురువుల ప్రబోధాలని పుస్తకంలో జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. 11వ ఆడియో పుణ్యతీర్థాల సందర్శన. వేలప్ప భారతదేశంలోని సమస్త పుణ్యస్థలాలలో దర్శించడానికి కాలినడకన బయలుదేరాడు. ఆయన జోలిలో భగవద్గీత, కఠోపనిషత్తు, పతంజలి యోగ దర్శనం, జపమాల, విభూతి, రాసుకోవడానికి కాగితాలు, పెన్సిలు, ఒక చిన్న పాత్ర, ఇంతకు మించి వేరేమీ లేవు. రోజుకు 20 మైళ్ళ చొప్పున నడుస్తూ ఒక్కపూట లభించిన భిక్షాన్నం తింటూ వేలప్ప ముందుగా కర్ణాటక దేశంలోని ఉడిపి, సుబ్రహ్మణ్యం, ధర్మస్థలం, గోకర్ణాదులు దర్శించి పండరిగిపోతూ తీవ్రంగా జ్వరపడ్డాడు. రక్త విరోచనాల మూలంగా వారం రోజులు ఒక సత్రంలో పడి ఉన్నారు. తోటి యాత్రికుడు ఇంటికి తిరిగిపోమ్మని బలవంత పెట్టినా మనస్సు ఇంటివైపు పోనీయకుండా ఒక రాత్రంతా భగవద్ధ్యానం చేశాడు. స్వప్నంలో ఎవరో వచ్చి నోటిలో ఒక మాత్ర వేసి, ఇక నీకెన్నటికీ ఏ రోగమూ రాదు అన్నారు. అన్నట్లయిన మరెన్నడూ రోగగ్రస్తులు కాలేదు. స్వస్థుడైన వేలప్ప పండరీపురం దర్శించి నర్మదా తీరంలో ఓంకారేశ్వరిని, దత్తాత్రేయుల తపోభూమి గిర్నార్, సుధామపురి, ద్వారకా దర్శించి పంజాబ్లో నానక్ పంథీయులను, ఆత్మారామనాథ్, మత్స్యేంద్రనాథ్ సాంప్రదాయం వారిని కలిసి కాశ్మీరం చుట్టాడు. మధుర, బృందావనాలకు వస్తుండగా త్రోవలో ఒక నది దాటవలసి వచ్చింది. చేతిలో చిల్లి గవ్వలేనందున నావికులు వేలప్పను పడవ దిగి పొమ్మన్నారు. వేలప్ప భగవంతునికి, నదికి నమస్కరించి నదిలో దూకి అతి కష్టం మీద ఆవలి ఒడ్డుకు చేరాడు. మధుర, బృందావనాలు దర్శించి కురుక్షేత్రంలో గీతాపారాయణం ముగించి హరిద్వారం బయలుదేరి ఆర్య సమాజకులకు గురుకులాలు చూసి ఆ సమాజం వారి కార్యక్రమాలు శ్రద్ధగా పరీక్షించి హరిద్వారంలో 1 నెల రోజులుండి వివిధ మఠాల్లోని సాధు సంతుల్ని దర్శించాడు. అప్పుడే తాను కూడా ఒక ఆశ్రమం స్థాపించాలనే సంకల్పం చేసుకుని ఋషికేశంలో స్వర్గాశ్రమం, కాళీ కంబలీవాలా సత్రాలు దర్శించాడు. ఆయనకు అక్కడే సమాధి స్థితి కలిగింది. నైమిసారణ్యంలో 3 రోజులుండి అయోధ్యలో 10 రోజులు రామతారక మంత్రం 1,00,000 జపం చేసి ప్రయాగలో త్రివేణి జలం తీసుకున్నారు. కాశీలో అక్షర లక్షల శివమంత్రం జపించి చాతుర్మాసం పూర్తి చేసి గయలో బ్రహ్మతర్పణ విధులు ముగించి బుద్ధగయలో 3 రోజులు ధ్యాన స్థితులై శ్రీకృష్ణ చైతన్యుల జన్మదేశం నవద్వీపం భజన గోష్ఠులలో పాల్గొన్నారు. కలకత్తా, పూరి జగన్నాథుల మీదుగా సింహాచలం, భద్రాచలం చుట్టి శ్రీశైలం గుహలో ఒక పక్షం తపస్సు చేసి తిరుపతి దర్శించి తిరుమల చేరారు. అక్కడ స్వామి పుష్కరంలో స్నానం చేసి వెంకటరమణను దర్శించి పాపనాశనం, ఆకాశగంగని సేవించి గోగర్భ క్షేత్రం చేరారు. అక్కడ స్వామివారికి అనిర్వచనీయ ఆనందం కలిగింది. అదే తన తపోభూమిగా నిర్ణయించుకొని దక్షిణ దిశగా పయనించి అరుణాచలం, కంచి, చిదంబరాల్లో అక్షర లక్షల శివమంత్రం జపించి శ్రీరంగనాథుని సేవించి పళనిలో సుబ్రహ్మణ్య స్వామికి త్రివేణి జలాభిషేకించి మధుర మీదుగా రామేశ్వరం చేరి రామలింగేశ్వరిని త్రివేణి జలాలతో అభిషేకించి సేతువులో శ్రీరామును ధ్యానించి కన్యాకుమారిలో 34 రోజులు ఉండి మళ్ళీ వరకల చేరి పరమాచార్యులు నారాయణ గురుదేవుని దీవెనలంది నారాయణాశ్రమం చేరి శివలింగ గురువుల పాదాలపై వ్రాలారు. గురు శిష్యుల ఆ సమాగమం వర్ణనాతీతం. తీర్థయాత్ర విశేషాలు గురువుకు నివేదించి గురువుల అనుమతితో స్వగృహం చేరారు. అప్పటికే తండ్రి కరియప్ప గతించాడు. వేలప్ప తల్లి పాదాలు కన్నీటితో కడిగి తల్లిని, తోబుట్టువులను ఊరడించారు. కొన్ని రోజులు గురువుల చెంత, కొన్ని రోజు తల్లి వద్ద గడిపారు. గోగర్భ క్షేత్రం. అప్పటికి స్వామీజీ వయస్సు 29 సంవత్సరములు. ఒకనాటి రాత్రి మళ్ళీ ఎవరికీ చెప్పక బయలుదేరి కుత్తాళం, తిరువళ్ళూరు, ఘటికాచలం, తిరుత్తణి, శ్రీకాళహస్తి, తిరుచునారుళ్ళు దర్శించి 1913 డిసెంబర్ 3వ వారంలో తిరుమలపై గోగర్భ క్షేత్రం ప్రవేశించారు. స్వరాజ్యోద్యమం తీవ్రంగా వ్యాపిస్తున్న దినాలవి. స్వరాజ్యంతో పాటు స్వరాజ్యం, ఆత్మరాజ్యం వస్తేనే శ్రేయస్సు కలుగుతుందని, అందుకై సాధు సంపదలు, భక్తులు కృషి చేయాలని స్వామీజీ అభిప్రాయపడ్డారు. అయితే దీనికి మన సమాజంలో చాలా ఆటంకాలున్నాయి. గుణకర్మలను బట్టి ఏర్పడే వర్ణాలకు ప్రాధాన్యం పోయి
కులగోత్రాలకు ప్రాముఖ్యం వచ్చి 80% ప్రజలు లౌకిక అలౌకిక విద్యాశూన్యులుగా ఉన్నారు. కొందరు స్వార్థపరులు స్త్రీ శూద్రాదులకు పంచములకు ఆత్మవిద్యాధికారం లేనట్టు కల్పన చేసినందున భారతీయులు పరతంత్రులైనారని వేలప్ప గ్రహించి ముందుగా తాను తరించి తర్వాత ఇతరులను తరింప చేయాలని తీర్మానించుకున్నారు. ప్రతిదినం వెంకటేశ్వర స్వామిని దర్శించి గోగర్భం పాండవ గుహలో ధ్యానమగ్నులు కావడం, తిరుమల గ్రామంలో యాచించి ఒక పూట తినడం స్వామీజీ దినచర్యలు. కొన్ని దినాల తర్వాత భిక్షించడం మాని గోగర్భ తీర్థంలో యాత్రికులు పితృదేవతలకు సమర్పించే పిండాల పచ్చిపిండి తినేవారు. స్వామీజీ గోగర్భం చేరిన కొద్ది దినాలకే కన్నెతల్లి నొట్టేయమ్మ పరమపదించింది. మలయాళ స్వామి. ఈ తొలి దినాలనే స్వామీజీ మలయాళ దేశం వాడని గుర్తించిన తైర్థికులు ఆయనను మలయాళ స్వామి అని పిలవనారంభించారు. ఏ శుభముహూర్తాన ఈ పేరెవ్వరూ మొదలుపెట్టారో కానీ స్వామీజీ మలయాళ స్వామి అనేది స్థిరనామమైంది. మలయాళ స్వామికి ధ్యాన స్థితిలో జ్యోతి దర్శనం, దశవిధ నాదశ్రవణం, అద్భుత దృశ్యాల ప్రత్యక్షీకరణం వంటి దశలను దాటారు. వారికి భగవత్కరణ దండిగా అనుభవమైంది. ఒకసారి గోగర్భంలో నీళ్లు నిండుగా పారడం చేత మలయాళ స్వామి 3 దినాలు బయటికి పోక ఉపవాసం ఉన్నారు. దేవాలయం షరాబు నైనేని సుబ్బరాయి శెట్టికి వెంకటేశ్వర స్వామి కలలో ప్రత్యక్షమై ఆదేశిస్తే ఆయన ప్రసాదం తీసుకుని పెద్ద వెదురుగడకు కట్టి ఆవలి ఒడ్డున మలయాళ స్వామికి అందించాడు. తిరుమల తిరుపతి మహంతు తమ్ముడు రామలఖన్ దాస్కు భగవదాదేశమైతే ఆయన మలయాళ స్వామికి మహంతు మఠంలో భోజనం ఏర్పాటు చేశాడు. తీవ్ర ధ్యాన నిమగ్నులైన స్వామి ఒకనాడు ఆలస్యంగా మఠానికి పోతే వంటవాళ్ళు అప్రీతికరంగా ప్రవర్తించారు. అది గమనించిన స్వామి, నేనున్న చోటికే భగవంతుడు ఆహారం పంపితే తింటానని, లేకపోతే ఉపవాసం ఉంటాను అని ప్రతిజ్ఞ చేశారు. ఆనాడు తిరుపతి నుండి దంపతులు ఎవరో వచ్చి స్వామికి భిక్ష వేసిపోయారు. స్వామి తపోదీక్ష మహానుభావత్వం క్రమంగా వ్యాపించడంతో తిరుమల వాసుల్లో తైర్థికుల్లో ఎవరో ఒకరు ప్రతిదినం తప్పకుండా వచ్చి భిక్ష వేసిపోయేవారు. ఇట్లా 1 సంవత్సరం గడిచింది. స్వామి కీర్తి ఆంధ్రదేశమంతటా ప్రాకింది. వారి దర్శనానికి, ఆధ్యాత్మిక విషయాలు వినడానికి వచ్చే వారి సంఖ్య నానాటికి పెరిగింది. స్వామి వచ్చి రాని తెలుగులో సంస్కృత శ్లోకాలు ఉటంకిస్తూ ఉపన్యసించేవారు. భక్తులు స్వామి కోసం కుటీరం నిర్మించారు. స్వామివారు గోగర్భంలో కాక తుంబుర తీర్థం, సనకనందన తీర్థం, కుమారధార తీర్థం, రామకృష్ణ తీర్థం, శ్రీ వైకుంఠ తీర్థాల్లోనూ తపస్సు చేశారు. తుంబుర నారదులు తపమనర్చిన తుంబుర తీర్థం తరిగొండ వెంకమ్మకు 1730, 1817 యోగసిద్ధి, భగవత్ సాక్షాత్కారం జరిగిన దివ్య ప్రదేశం. వేసవిలో మలయాళ స్వామి తరిగొండ వెంకమ్మ తపస్సు చేసిన గుహదాపున పాక వేసుకొని 2 మాసాలు తపస్సు చేశారు. అక్కడ ఒకనాడు స్వామికి ఎదురుగా పెద్ద పులి వచ్చి నిలిచింది. పులి రూపంలో ప్రత్యక్షమైన పరమాత్మను స్వామి ప్రార్థిస్తే ఆ పులి స్వామి వైపు కొంతసేపు నిలిచి చూచి వెళ్ళిపోయింది. ఒకసారి స్వామి పొదచాటున నిశ్చల సమాధిలో ఉండగా వేటగాడు మృగభ్రాంతితో 2 సార్లు తుపాకీ పీల్చిన దైవయోగం చేత అది పేలలేదు. 3వసారి ప్రయత్నం చేసేలోగా స్వామి లేచి నిల్చున్నాడు. వేటగాడు తన పొరపాటు గుర్తించి క్షమాపణ చెప్పి వెళ్ళిపోయాడు. తుంబుర తీర్థంలో ఒకనాడు తరిగొండ వెంకమ్మ మహా సుభావతను స్మరిస్తూ ధ్యానమగ్నులై ఉన్న స్వామికి ఆయమ్మ సాక్షాత్కరించి దీవించిపోయింది. ఒకసారి సనకనంద తీర్థంలో స్వామి తపస్సు చేస్తుండగా రేచుకుక్కలు గుర్తింపు ఒక కణితిని దాని పిల్లను తరుముతూ కరుస్తున్నాయి. ఆ 2 అరుస్తూ స్వామి వద్దకు నిలిచాయి. స్వామిని చూచి రేచుకుక్కలు తిరిగిపోయాయి. అనుదినం ఎవరో భిక్ష వేస్తుంటే తమను తామే పరీక్షించుకోదలిచి స్వామివారు ఎవ్వరికీ చెప్పకుండా సనకసనందన తీర్థం నుండి తుంబుర తీర్థానికి వెళ్ళిపోయారు. కొందరు కొత్త భక్తులు స్వామికి భిక్ష వేయడానికి సనకసనంద తీర్థం బయలుదేరి త్రోవ తప్పి తుంబుర తీర్థం చేరి స్వామివారినే జాడ అడిగి వారే మలయాళ స్వామిని తెలిసి భిక్ష వేసి వెళ్ళిపోయారు. ఎందుకోసం తపస్సు? మలయాళ స్వామి సనకసనందన తీర్థంలో తపస్సు చేస్తుండగా ఒక జిజ్ఞాసు స్వామిని ఎందుకోసం తపస్సు చేస్తున్నారు అని అడిగారు.
నేను ఈశ్వర సాక్షాత్కారం కోసం కానీ ఇతర కామ్యాల కోసం కానీ తపస్సు చేయడం లేదు. భగవంతుని నిరంతర దర్శనం కోసం, ఇతరులకు భగవత్ ప్రాప్తికి అడ్డుపడే ప్రతిబంధాలు తొలగడం కోసం, అందరూ సత్యజ్ఞానంద నిత్య పూర్ణమూర్తులను తెలపడం కోసం, మానవులకు లోకోద్ధార ప్రవృత్తి కలిగించడం కోసం నాకు పునర్జన్మలు ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ తపస్సు చేస్తున్నాను అని స్వామి సమాధానం చెప్పారు. ఓకే మాస్టర్స్, మరికొంత జ్ఞానాన్ని మరొక రోజు తెలుసుకుందాం. థ్యాంక్ యూ.